అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ నరసింహంలో ప్రతి శనివారం మనం ఆరోగ్య సదస్సులు పెంచుకుంటున్నాం. గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రతి శనివారం నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది 1265వ కార్యక్రమం. కరోనా టైంలో కూడా మనం ఆపకుండా ప్రతి వారం నిర్వహిస్తూ వచ్చాము. ఈ రోజున ప్రముఖ హృద్రోగ నిపుణులు అంటే కార్డియాలజిస్ట్ డాక్టర్ జె శ్రీమన్నారాయణ గారు. ఆయన చాలా పాపులర్ కార్డియాలజిస్ట్. ఆయన సడన్ కార్డియాక్ డెత్స్, ఆకస్మిక హృద్రోగ మరణాలు అనే విషయం మీద మాట్లాడుతున్నారు. మనం అందరం ఈ రోజున వింటున్నాం సడన్గా కార్డియాక్, అందులో పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత 18 ఏళ్ళ వాళ్ళు, 16 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అలా అది ఒక ప్రధాన కారణం. ఇలా కాకుండా వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి. కోవిడే కారణం. అవన్నీ వాళ్ళు దాటిగా చెప్తారు. ఆ టైంలో కార్డియో పల్మనరీ రీససిటేషన్ అంటే సిపిఆర్ అందరూ వింటున్నారు మీరు. ఆ సిపిఆర్ ప్రక్రియ తెలుసున్నట్లయితే 60 to 80% డెత్స్ని మనం నివారించవచ్చు. అది వితిన్ 3 to 5 minutes 4 minutesలో మనం చేయాల్సిన వివరాలనే దాటిగా చెప్తారు. ప్రతి ఒక్కరికి ఈ సడన్ కార్డియాక్ డెత్స్ గురించి, కార్డియాక్ అరెస్ట్ గురించి అవగాహన ఉండాలి. అది వాళ్ళ డాక్టర్ మీ అందరూ కలిగిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా రెగ్యులర్గా చూస్తున్నారు. ఇవాళ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. మీరందరూ చూడండి. మీరు చూడడం కాదు, ఇతరులకు షేర్ చేయండి. తర్వాత ఎట్లయినా ఈ కార్యక్రమం సోమవారం కానీ మంగళవారం కానీ మనకి యూట్యూబ్లో ఘోర ఆరోగ్యం ఛానల్లో మనం ఎట్లయినా అంతా పెడతాం. ఇప్పుడు మాత్రం మీరు చూడండి. మళ్ళీ తర్వాత దీన్ని కంప్లీట్గా ఎడిట్ చేసేసి మీ అందరికి కూడా మళ్ళీ మరి డాక్టర్ సమరం ఘోర ఆరోగ్యం ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని చూద్దరు. మరి ఇంత ఇంపార్టెంట్ టాపిక్ సడన్ కార్డియాక్ డెత్స్ ఎందుకు వస్తాయి, ఏమిటి, ఎలా నివారించవచ్చు. విచిత్రం ఏంటంటే కార్డియాక్ డెత్ అంటే చనిపోతారు కదా, పోయే వాళ్ళని కూడా మనం బతికించవచ్చు అనమాట. అటువంటి గొప్ప విషయం గురించి, టాపిక్ గురించి వాళ్ళ డాక్టర్ జె శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా బిజీ ప్రాక్టీషనర్, చాలా బిజీ. హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో ఆయన మెయిన్ కార్డియాలజిస్ట్. ఆయన మనకి అన్ని వివరిస్తారు. మీరు అందరూ శ్రద్ధ వినండి. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే అవన్నీ మీ ఆయన ప్రసంగం అయిన తర్వాత మీకు తెలియజేయగానే వారిచే సమాధానం ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ది వ్యూయర్స్ అండ్ ఆడియన్స్. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ సమరం గారికి, అదేవిధంగా డాక్టర్ మారు గారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన వాసవేయ నర్సింగ్ హోమ్ స్టాఫ్కి నా కృతజ్ఞతలు. ఇందాక మన సమరం గారు చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 1000కి పైగా ఎపిసోడ్స్ గత దశాబ్దంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎస్పెషల్లీ ఈ హెల్త్ అవేర్నెస్ ద్వారా సమాజంలో మార్పును తీసుకురావడానికి మన సమరం గారు చేస్తున్న కృషి అనేది చాలా అభినందనీయమని చెప్పాలి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఇది ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్లకే కాకుండా పారామెడికల్ పీపుల్కి, అదేవిధంగా సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ టాపిక్ ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్స్. అంటే సడన్గా మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అనేది ఇవాళ టాపిక్. సో నేను గత దశాబ్దంగా ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 30 minutesలో నేను మీకు ఈ హార్ట్ అటాక్ రావడం గల కారణాలు ఏంటి, కార్డియాక్ అరెస్ట్కి కారణాలు ఏంటి, దాన్ని మనం ఏ విధంగా నివారించుకోవచ్చు, ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు విశదీకరిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డాక్టర్ సమరం గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అనేది రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. మీరు కనుక ఇక్కడ స్టాటిస్టిక్స్ కనుక గమనిస్తే
ప్రపంచవ్యాప్తంగా 18.6 మిలియన్ డెత్స్ పర్ ఇయర్ ఈ గుండె జబ్బులో బారిన పడిన చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ హార్ట్ అటాక్స్ వలన చనిపోవటం జరుగుతుంది, ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు. ఇది ఒక్క ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా ఈ మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. భారతదేశాన్ని మనం ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ అంటున్నాం. అంటే ఏంటంటే ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో హార్ట్ అటాక్స్ అనేవి ఒక ఎపిడమిక్ లాగా పెరుగుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పులు, మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, కొన్నిసార్లు రెండూ కలిపి జీవన విధానము మరియు జన్యుపరమైన కారణాలు, ఈ రెండిటి వలన వచ్చిన మార్పుల వలన మన భారతీయులు వాళ్ళు అమెరికాలో ఉండనివ్వండి, సింగపూర్లో ఉండనివ్వండి, యూరోప్ దేశంలో ఉండనివ్వండి, వాళ్ళకి ఆ దేశాలతో పోలిస్తే, ఆ దేశ ప్రజలతో పోలిస్తే మన భారతీయులకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మన భారతదేశాన్ని ఒక హార్ట్ అటాక్ ఎపిడమిక్కే కాదు, మనం డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాము, హైపర్టెన్సివ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాము, ఒబేసిటీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాము. ఇవన్నీ మన భారతదేశంలో ఒక ఎపిడమిక్ లాగా మారిపోయి మనకి ఈ గుండె జబ్బులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, ఈ గుండె జబ్బులు వస్తే మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గటమే కాదు, ఒక్కొక్కసారి అది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కూడా చాలా మార్పు అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మిగతా దేశాల్లో 60 ఏళ్ళకి అట్లా హార్ట్ అటాక్స్ వస్తే మన దేశంలో 40 ఇయర్స్కి అలా హార్ట్ అటాక్ రావటం జరుగుతుంది. అంటే ఏంటి, 40 ఇయర్స్కి కనుక హార్ట్ అటాక్ వస్తే దానివలన ఆ ఒక్క ఫ్యామిలీయే కాదు, ఆ సమాజానికి, తద్వారా భారతదేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో యువత అనేవాళ్ళు దేశానికి బ్యాక్ బోన్ లాంటి వారు. ఈ యువతకి కనుక గుండెపోటు వస్తే వారి యొక్క ఒక కుటుంబంతో పాటు సమాజానికి కూడా ఆర్థికంగా తీరని నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, అవి రాకుండా మనం జీవనశైలిలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మన సమాజంలో సమగ్రమైన అవగాహన అనేది కలిగి ఉండాలి. మనందరికీ తెలుసు, గుండె అనేది నిరంతరాయంగా మనం మన లైఫ్ స్పాన్లో నిరంతరాయంగా రోజు అది ఒక మనకి గుండెకి సరిపడే బ్లడ్ని, మన బాడీలో అన్ని అవయవాలకి సరిపడే బ్లడ్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సి వస్తుంది ఏంటంటే, ఈ రోజుకి కూడా 30 నుంచి 40% ఆఫ్ ది హార్ట్ అటాక్స్కి వాళ్ళకి ప్రాథమిక లక్షణాలు కానీ అంతకుముందు సిమ్టమ్స్ కానీ ఏమీ ఉండట్లా. అంటే ఏంటి, సడన్గా హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. 100 మంది హార్ట్ అటాక్స్ కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40%కి వాళ్ళకు ముందు సిమ్టమ్స్ కూడా ఉండటం లేదు. వాళ్ళు అప్పుడు దాకా రోజు షటిల్ ఆడుతుంటారు, రోజు వాకింగ్కి వెళ్తుంటారు, రోజు స్విమ్మింగ్ చేస్తుంటారు. వాళ్ళు అపరెంట్లీ నార్మల్ పీపుల్. వాళ్ళకి కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి, సిమ్టమ్స్ అనేవి హార్ట్ అటాకే వాళ్ళ యొక్క మెయిన్ సిమ్టమ్గా సడన్గా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ సిమ్టమ్స్ లేకపోయినా కానీ 40 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారి మనం కంప్లీట్గా కార్డియాక్ చెకప్ చేయించుకోవటం ద్వారా మనం ఈ హార్ట్ అటాక్స్ రాకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ మనం మన వాల్యూస్ మనకు తెలియాలి. అంటే ఏంటి, మన లిపిడ్ ప్రొఫైల్లో మన చెడ్డ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మన బ్లడ్ షుగర్ ఎంత ఉంది, మనం ఎత్తుకు తగిన బరువు ఉన్నామా లేదా, మన HbA1c అంటే ఏంటంటే గత 3 నెలల్లో మన షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, మనం ఎత్తుకు తగిన బరువు కన్నా కూడా ఎక్కువగా ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళము మన వాల్యూస్ కనుక మనం తెలుసుకున్నట్లయితే కనీసం ఈ జబ్బు రాకముందే మనం ఈ జీవనశైలిలో మార్పుల ద్వారా మనం ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. మనందరం చూస్తూనే ఉన్నాము, చాలామంది సెలబ్రిటీస్ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. ఈవెన్
మనకి కన్నడ హీరోస్ కానీ ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా చాలామందిని మనం సడన్గా కోల్పోవడం జరిగింది. రీసెంట్గా నాగపూర్లో తను కార్డియాలజిస్టు గుండె డాక్టర్ గారు కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేశారు, కొన్ని వేల మందికి యాంజియోగ్రామ్లు చేశారు. ఆయనకి గ్యాస్ నొప్పిలా వచ్చింది. ఈసీజీ తీయించుకున్నారు, ఈసీజీ నార్మల్గా ఉంది. ఎకో టెస్ట్ చేయించుకున్నారు, ఎకో నార్మల్గా ఉంది. ఈవెన్ కార్డియాలజిస్ట్ కనుక ట్రోపోనిన్ టెస్ట్ కూడా చేయించుకున్నారు, ఈవెన్ ట్రోపోనిన్ కూడా నార్మల్గా ఉంది. సరే అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా, గ్యాసే అనుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ కల్లా ఆయన నిద్రలోనే చనిపోవటం అనేది జరిగింది. అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ఇప్పటికీ కూడా 100లో 15 మందికి ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, ఎక్కువ నార్మల్గా ఉండొచ్చు, బ్లడ్ టెస్ట్లు నార్మల్గా ఉండొచ్చు. కాబట్టి ఏ పేషెంట్కైనా సరే, ఎస్పెషల్లీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి రిస్క్ కనుక ఉన్నట్లయితే ఈ ప్రాథమిక పరీక్షలు నార్మల్గా ఉన్నా కానీ మనం ఎమర్జెన్సీలో ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండి మళ్ళా ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ ఈసీజీ చేయటం, అదేవిధంగా ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయటం, అవసరమైతే ఇప్పుడు మనకి అత్యాధునికంగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో సిటీ కాల్షియం స్కోర్ కానీ, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ట్రెడ్మిల్ టెస్టు, కొన్ని సందర్భాల్లో ఇన్వేజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం ద్వారా మనం 100% మనం హార్ట్ అటాక్ రాకుండా మన గుండెని అనేది మనం కాపాడుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఆ ఆయన ఇంటికి వెళ్ళిపోవటం వల్ల ఆయనకి ప్రాణాపాయం జరిగింది. అదే కనుక ఆయన కనుక హాస్పిటల్లో ఉన్నట్లయితే మనం ఆయన్ని డెఫినెట్గా కాపాడుకుండేవాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా అది గ్యాస్ నొప్పా లేదా గుండె నొప్పా అనే వ్యాధి నిర్ధారణ డాక్టర్ గారు చేస్తున్నప్పుడు, రీసెంట్గా 3 days బ్యాక్ మాకు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. సేమ్ సిమిలర్, ఈసీజీ నార్మల్, ఎకో నార్మల్, ట్రోపోనిన్ నార్మల్. ఆ పేషెంట్ వాళ్ళ మావయ్య గారు కూడా మా హాస్పిటల్లో జనరల్ మేనేజరు. ఆయన ఏమన్నారు, అవసరం లేదు డాక్టర్ గారు, రేపు పొద్దున్నే వస్తారులే, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే మేము యాంజియోగ్రామ్ చేస్తే 3 రక్తనాళాల్లో కూడా 90% బ్లాక్లు మేము గమనించడం జరిగింది. అంటే ఏంటి, ఈజ్ వెరీ లక్కీ, చాలా అదృష్టమైన పేషెంటు. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు యాంజియోగ్రామ్కి. కాబట్టి ఆయన్ని మేము సేవ్ చేయడం జరిగింది, ఆయనకి సక్సెస్ఫుల్గా మేము బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. అంటే ఏంటండి, ఇక్కడ ఒకవేళ ఆ రోజు మీరు అడ్మిట్ అవ్వకపోయినా మీరు మెడికల్ ఫాలోఅప్లో ఉండి నెక్స్ట్ దానికి సంబంధించిన పరీక్షలు అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నారు, 20 years 25 years వల్ల సడన్గా చనిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్, సీసీ కెమెరా రికార్డింగ్స్ వచ్చిన తర్వాత మనకి దీని మీద అవగాహన అనేది చాలా పెరిగింది. ఈ సడన్ కార్డియాక్ డెత్స్ మీద ఈవెన్ పెద్దవాళ్ళకి కాదు, ఈవెన్ టీనేజ్ పిల్లలు కూడా ఈ ఎస్పెషల్లీ మనకి ఈ స్టెర్నువస్ ఎగ్జర్షన్ తోటి జిమ్లో వీటిలో కూడా వ్యాయామం చేస్తున్నప్పుడు చనిపోవడం అనేది మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. అండ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వేరియస్ అనమాట. ఇదేంటంటే మనం కొన్ని దేశాలలో ఎస్పెషల్లీ ఈ విగరస్ స్పోర్ట్స్, స్టెర్నువస్ ఎగ్జర్షన్ ఉండే యాక్టివిటీస్కి కొన్ని దేశాలలో కూడా డెఫినెట్గా కూడా ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఉంది. కానీ మన దేశంలో రిసోర్సెస్ లేకపోవటం వల్ల ఈ సమాజంలో మనం ఈ టెస్టులు అనేవి పబ్లిక్ అందరికీ కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఎస్పెషల్లీ విగరస్ స్పోర్ట్ యాక్టివిటీలో పాల్గొనే వాళ్ళు, అదేవిధంగా ప్రొఫెషనల్ ప్లేయర్సు కంపల్సరీగా ఒక్కసారన్నా కూడా కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేయించుకోవడం అనేది మంచిది. దీనివల్ల ఏంటంటే మనం ఈ వీళ్ళలో ఏమన్నా కార్డియాక్ ఇష్యూ జెనెటికల్గా ఏమన్నా ఉన్నదా అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. అసలు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనందరికీ తెలుసు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది అనేది. ఈ హార్ట్ అటాక్కి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్కి కనుక డిఫరెన్సెస్ కనుక మీరు గమనిస్తే, ఈ హార్ట్ అటాక్ అనేది మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చినప్పుడు గుండెకి రక్తం అందక మనకి హార్ట్ అటాక్ అనేది రావటం జరుగుతుంది. ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ కార్డియాక్ మజిల్ యొక్క పంపింగ్ సామర్థ్యం అది తగ్గి మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీలో మార్పులు వచ్చి మనకి వెంట్రుకులర్ టాకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషను,
ఎసిస్టోలీ రావటం జరిగినప్పుడు ఈ హార్ట్ అనేది ఆగిపోవటం జరుగుతుంది. దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఇప్పుడు కనుక మీరు ఈ వీడియో గమనించినట్టయితే చూడండి, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాలలో మనకి ఈ పొడుకులు ఉన్నప్పుడు సడన్గా చెస్ట్ పెయిన్ రావటం, అదేవిధంగా గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావటం, గుండె దడగా ఉండటం. అప్పుడు ఈ టైంలో మనం వెంటనే కనుక హాస్పిటల్కి కనుక చేరుకోకపోతే మేము గోల్డెన్ అవర్ అంటాం. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన 1 అవర్ లోపల మనకి హాస్పిటల్కి మనం ఎస్పెషల్లీ మనం హార్ట్ అటాక్కి సంబంధించిన ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో తేడాలు వచ్చి మనకి ఈ గుండె అనేది ఆగిపోవటం జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక ఎమర్జెన్సీ లాంటిది. ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మన నిద్రలో రావచ్చు, లేదా మనం పనిచేసే వర్క్ ప్లేస్లో రావచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ మనం వర్క్ ప్లేస్లో కనుక వచ్చినట్లయితే మనం ఈ బైస్టాండర్ కార్డియోపల్మనరీ రిజిస్ట్రేషన్ కనుక ఎఫెక్టివ్గా చేసినట్లయితే మనం చాలామందిని కూడా ఈ డెత్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం ఈ సిపిఆర్ ప్రక్రియ మీద ఈ రోజుల్లో ఏవైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీని మీద మనం అవగాహన అనేది పెంచుకోవాలి. కొన్నిసార్లు ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. దాన్ని మనం సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఇన్ఫాన్సీ అంటాం. ఒక్కోసారి ఎపిలెప్సీ తీవ్రంగా ఉన్నా కానీ మనం రావచ్చు. దీన్ని సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఎక్కువగా గుండెపోటుతో మరణించినా కానీ ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది కొన్నిసార్లు అన్ని మరణాలని మనం హార్ట్తో లింక్ చేయలేము. మీరు గమనించే ఉంటారు, కేరళలో చాలా ఫేమస్ క్రైమ్ స్టోరీ ఇనే ఉంటారు అందరం, జెల్లీ జోసెఫ్ కేసు. ఆమె వాళ్ళ దగ్గర బంధువులని 5గురిని సైనైడ్ ఇచ్చి చంపడం జరిగింది. అంటే ఏంటి? ఫస్ట్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర బంధువులు ఒక ఆయన చంపడం జరిగింది, అది హార్ట్ అటాక్ అనుకున్నారు. ఒక 1 year తర్వాత ఇంకొకరిని చంపడం జరిగింది, అది హార్ట్ అటాక్ అనుకున్నారు అదే ఫ్యామిలీలో. తర్వాత 3వ వాళ్ళు చనిపోవడం జరిగింది. అప్పుడు అటాప్సీ చేసి అది హార్ట్ అటాక్ కాదు, ఇది సైనైడ్ పాయిజనింగు అని మనకి సమాజానికి తెలియటం జరిగింది. అంటే ఏంటి? ఏదన్నా ఒక పేషెంట్ కనుక సడన్గా చనిపోవడం జరిగితే ఆయనకి అంతకుముందు హార్ట్ వీక్గా ఉండటము అట్లా ఉంటే పర్వాలేదు, కానీ 100% ఆఫ్ ది కేసెస్లో ఓన్లీ హార్ట్ అటాకే అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా మనకి చనిపోవచ్చు. కాబట్టి ఇక్కడేంటంటే మనం మిగతా దేశాలలో అయితే అటాప్సీ అనేది చాలా కామను. మనకి ఎస్పెషల్లీ మనకి ఆ మరణానికి సంబంధించిన కారణం కనుక తెలియనట్లయితే మనం అటాప్సీ ద్వారా మనం ఈ టాక్సికలాజికల్ ఎనాలిసిస్ కానీ లేదా ఈ హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ కానీ చేస్తాం. కానీ మన దేశంలో ఈ అటాప్సీ అంటే జనాల్లో ఉన్న ఒక దాని మీద ఉన్న అపనమ్మకం వల్ల మనం అటాప్సీ చేయట్లా. కాబట్టి కొన్ని సందర్భాల్లో అన్ని మరణాల్లో మనం హార్ట్ అటాక్ వల్లనే సంభవించినాయి అనుకుంటాం. అది దీని మీద కూడా ప్రజల్లో అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ ఈ కార్డియాక్ అరెస్ట్ యొక్క స్కోప్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఈ కార్డియాక్ అరెస్ట్ యొక్క బారిన పడుతున్నారు. అంటే ఈ ఫిగర్స్ అనేది చాలా అలామింగ్. ఒక్క అమెరికాలోనే 3,70,000 మంది సంవత్సరానికి కార్డియాక్ అరెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. అంటే ఏంది? ప్రతి రోజుకి కూడా 1000 మంది, ప్రతి 2 నిమిషాలకి ఒకళ్ళు. వీళ్ళల్లో కేవలం 10% మందిని మనం బతికించగలుగుతున్నాం, ఈవెన్ అమెరికా లాంటి దేశాలలో కూడా. కాబట్టి ప్రతి సడన్ డెత్ వచ్చినప్పుడు మనం ఒక హార్ట్ వైపే కాకుండా మిగతా రకంగా కూడా మనం ఆ పేషెంట్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషం గడిచే కొద్ది కూడా 10% ఇంక్రీజ్ ఇన్ ద మోర్టాలిటీ. అంటే ఏంటి? 10 మంది ఎక్స్ట్రా చనిపోతారు. ఈవెన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టైము ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యావరేజ్ 8 minutes. మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టైము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఏంటంటే చాలామందికి కూడా ఏంటంటే అసలు నాకు ఇంకా గ్యాస్ ప్రాబ్లమే, నాకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ చాలామంది పేషెంట్స్కి. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా
అది ఇంకా గ్యాస్ ప్రాబ్లం అనుకొని దూర ప్రాంతాల నుంచి ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాకుండా ఆటోల్లోనో బస్సుల్లోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు మన హాస్పిటల్కి రావటం, హాస్పిటల్లో అడ్మిట్ అయిన కొద్ది గంటల్లోనే వాళ్ళు సీరియస్ అయిపోవటం. ఎందుకంటే హార్ట్ అటాక్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ట్రీట్మెంట్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ డినైడ్. అంటే ఏంటి, మనం ట్రీట్మెంట్ డిలే చేసే కొద్ది కూడా మనం ఈ గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గిపోయి మనకి ఈ మరణాల సంఖ్య అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈరోజు కనుక హార్ట్ అటాక్ పేషెంట్ కనుక సకాలంలో కనుక హాస్పిటల్కి వస్తే ఆల్మోస్ట్ మనకు సక్సెస్ రేట్ అనేది 99.9% ఉంటుంది. అదే పేషెంట్ కనుక మనకి హాస్పిటల్కి లేట్గా రావడం కనుక జరిగితే మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆ చిన్న క్లాట్ అనేది పెద్ద క్లాట్ అవుతుంది, గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది, మనకి గుండెకి కరెంట్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఒక్కోసారి మనకి ఆపరేషన్ సక్సెస్ అయినా కానీ మనకి ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది గ్యాస్ ప్రాబ్లం అయినా సరే మనం ఎర్లీగా హాస్పిటల్కి రావాలి. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్కి మనకి 80 నుంచి 90% ఆఫ్ ది కేసెస్లో గుండెకి ఎక్కువ వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకుల వల్లే వస్తాయి. హార్ట్ అటాక్సే మెయిన్ కారణము, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో. కానీ బిలో 35 ఇయర్స్ గ్రూప్లో కనుక మీరు గమనిస్తే ఈ హార్ట్ అటాక్స్ కాకుండా ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. అంటే ఏంటి, హార్ట్ అటాక్ కాకుండా కూడా ఈ 35 సంవత్సరాల లోపు వాళ్ళు కొన్ని గుండె జబ్బుల వలన సడన్గా సరిపోవచ్చు అనే విషయం మనకు సమాజానికి అర్థం కావాలి. అంటే ఏంటి, వీటిలో ముఖ్యంగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ హార్ట్ అనేది ఎన్లార్జ్మెంట్ అయిపోయి ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో వాళ్ళు సడన్గా చనిపోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు కరోనరీ అనామలీసు, అయోటిక్ డిసెక్షను, పల్మనరీ ఎంబోలిజము అంటే ఏంటంటే గుండె నుంచి వచ్చే మెయిన్ యొక్క ప్రధాన రక్తనాళాలను చిట్లిపోవటము, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి లంగ్స్కి వెళ్ళిపోవటము, ఈ కారణాలన్నిటి వల్ల కూడా మనకి ఈ సడన్గా హార్ట్ అటాక్ కాకుండా కూడా మనకి సడన్గా ప్రాణాపాయం అనేది సంభవించవచ్చు. ఎస్పెషల్లీ మీరు కనుక ఈ పిక్చర్ కనుక చూస్తే లెస్ దాన్ 35 ఇయర్స్ మనం ఈ హార్ట్ యొక్క ఎన్లార్జ్మెంట్ అనేది మనం హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరైనా అగ్రెసివ్గా జిమ్లో ఎక్సర్సైజులు చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రొటీన్గా మనం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ కనుక తీస్తే కనుక వాళ్ళకి ఏదన్నా హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మీరు కనుక గమనిస్తే ఆల్రెడీ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, గుండె వీక్గా ఉంది, వాళ్ళు ఆల్రెడీ మందులు వాడుతున్నారు. వీళ్ళు కూడా ఒక్కొక్కసారి గుండె వీక్గా ఉన్నప్పుడు సడన్గా చనిపోవటం అనేది జరుగుతుంది. వీళ్ళను కూడా అంటే ఏంటండి, సమాజంలో నార్మల్గా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ చనిపోవటం ఒక ఇష్యూ అయితే, రెండోది ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి గుండె వీక్గా ఉన్నవాళ్ళు సడన్గా చనిపోవటం. వీళ్ళు సడన్గా చనిపోకుండా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ అటాక్ ఒకసారి వచ్చింది కాబట్టి మనకి కార్డియాక్ అరెస్ట్ రాకుండా వాళ్ళలో ఎవరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని సబ్ పాపులేషన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్గా బీటా బ్లాకర్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం ద్వారా కానీ, కొన్నిసార్లు పేస్ మేకర్ అనేది పెట్టడం ద్వారా కానీ, కొన్నిసార్లు డీఫిబ్రిలేటర్ అంటాం. అంటే ఏంటంటే ఆ డీఫిబ్రిలేటర్ అనేది ఇక్కడే మన పేస్ మేకర్లా ఉంటుంది, అదే మనకి ఇంటర్నల్గా షాక్ ఇచ్చి మనకి సడన్గా చనిపోకుండా కాపాడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించారంటే కొన్ని కండిషన్స్లో ఈ హార్ట్ యొక్క మజిల్ అనేది వీక్గా ఉండటం వల్ల మనకి సడన్గా చనిపోవచ్చు. కొన్నిసార్లు హార్ట్ మజిల్ బాగుంటుంది కానీ వాళ్ళకి జెనెటికల్గా ఈ ఎలక్ట్రికల్ సిస్టంలో, గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలోనే జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిని ఓన్లీ కార్డియాలజిస్టే మనం ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేయగలరు, కొన్ని స్పెషలైజ్డ్ టెస్ట్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ కాకుండా ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ కానీ, అదేవిధంగా కార్డియాక్ ఎంఆర్ఐ కానీ, వీటన్నిటి ద్వారానే మనం ఆ సబ్సెట్ ఆఫ్ ది పేషెంట్స్ని ఐడెంటిఫై చేయగలం. ఎస్పెషలీ వంశపారంపర్యంగా ఎవరి ఫ్యామిలీలోనైనా సడన్గా కానీ మరణం సంభవిస్తే వాళ్ళకి కారణం కనుక ఏంటి అనేది మనకు తెలియనప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ కారణాలు అనేవి ఈ కండక్షన్ సిస్టమ్ యొక్క అబ్నార్మాలిటీస్ అనేవి జన్యుపరంగా వస్తాయి. ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డెత్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేవి కూడా జన్యుపరంగా వస్తాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూస్తే కనుక
ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 10% ఆఫ్ ది కేసెసే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం, ఛానలోపతీస్ అంటాం, అదేవిధంగా షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్, బ్రోడా సిండ్రోమ్ అంటాము. కొన్నిసార్లు ఈ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనేది మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వల్ల కానీ, పొటాషియం లెవెల్ బాగా తగ్గటం వల్ల కానీ, మెగ్నీషియం లెవెల్ బాగా తగ్గటం వల్ల కూడా మనకి ఈ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ రావచ్చు. అదేవిధంగా గుండెలో కరెంట్ సర్క్యూట్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల వీటిని WPW సిండ్రోమ్ అంటాం. వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఒక్కోసారి సడన్ కార్డియాక్ డెత్ రావచ్చు. మనందరికీ తెలుసు గుండెకెళ్ళే రక్తనాళాలు ఇవి. ఈ గుండెకెళ్ళే రక్తనాళాలలో మెయిన్గా రైట్ కరోనరీ ఆర్టరీ, LAD, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటాము. వీటిలో ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవటం వల్ల, ఈ బ్లాక్స్ అనేవి రావటం వల్ల, మీరు చూడండి ఇక్కడ మనకు డయాగ్రామ్ కనుక గమనిస్తే ఈ గుండె యొక్క రక్తనాళాలు మనకు మందంగా అవటాన్ని అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అంటాం. ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఈ వీడియోని మీరు క్లియర్గా గమనిస్తే కనుక ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది రప్చర్ అవ్వటం వల్ల మనకి అథెరోస్క్లెరోటిక్ దాని మీద బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవ్వటం జరుగుతుంది. ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది చూడండి రక్తనాళం ఎలా మూసుకుపోయిందో. కాబట్టి ఈ 90% రక్త యొక్క ఆర్టరీ బ్లాక్ అయినా కానీ మనం అది కంప్లీట్గా 100% బ్లాక్ అయినప్పుడు మనకి దాన్ని ప్లాక్ రప్చర్ అంటాం, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ రప్చర్ అంటాం. అప్పుడు మనకి ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చి మనకి ప్రాణాపాయం సంభవిస్తుంది. అదేవిధంగా మనం అయితే చూసాము కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఈ హార్ట్ జబ్బులు కానీ, అదేవిధంగా సడన్ కార్డియాక్ డెత్స్ కానీ మన సమాజంలో కొంచెం పెరిగినాయి, డెఫినెట్గా పెరిగినాయి. అది కూడా మేము ఫ్రీక్వెంట్గా గమనించాం. ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బ్లడ్లో క్లాటింగ్ టెండెన్సీ అనేది పెరిగిపోయింది. అదేవిధంగా కోవిడ్ వలన కూడా బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఇన్ఫ్లమేషన్, యాక్టివ్ ఇన్ఫ్లమేషన్, CRP లెవెల్, ఇంటర్లూకిన్ 6, D డైమర్ లెవెల్స్ పెరిగిపోయి మనకి కోవిడ్ అనేది బాడీలో ప్రతి అవయవాన్ని కూడా వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు కూడా మనకి ఆ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది పెరిగి మనకి మరణాల సంఖ్య అనేది పెరిగిపోవడం అనేది మనం ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ కనుక గమనించినట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం అంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే కార్డియోపల్మనరీ రీససిటేషన్. అంటే మనం ఉన్న ప్లేస్లో, మనం ఉన్న పబ్లిక్ ప్లేస్లో ఎప్పుడైనా సరే సడన్ కార్డియాక్ అరెస్ట్ కనుక జరిగితే మనం ఏ రకంగా ఈ CPR ప్రక్రియ ద్వారా మనం వాళ్ళని బతికించుకోవచ్చు అనేది ఈరోజు ఇంకొక మన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే ఈ ఫిగర్స్ కానీ చూస్తే ప్రతి నిమిషం లేట్ అయ్యింది కూడా ఇంకో 10 మంది ఎక్స్ట్రా చనిపోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఆ ప్లేస్లో కనుక ఉన్నట్లయితే ముందు ఆ ప్లేసు మీరు CPR చేయడానికి సేఫా కాదనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, మీరు వెళ్ళి CPR చేశారనుకోండి మీకు హాని జరగవచ్చు. అదేవిధంగా ఏదన్నా బాంబ్ అటాక్ కానీ అవి కానీ CPR చేశారనుకోండి ముందు ఆ చుట్టుపక్కల ప్రదేశం సేఫ్గా ఉందా లేదా అనేది మనం CPR చేసే ముందు చూసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఆ పని. దాని తర్వాత మనం ఎమర్జెన్సీ 109కి కాల్ చేయాలి. దాని తర్వాత పేషెంట్ దగ్గరకు వచ్చి మనం CPR ప్రక్రియ అనేది మొదలు పెట్టాలి. ఈ CPR ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ CPR చేసినప్పుడు చూడండి మనం ఎక్స్ట్రా ఇంకొక 20% ఆఫ్ ది పేషెంట్స్ని మనం బతికించుకోవచ్చు ఈ CPR కనుక చేస్తే. అదేవిధంగా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అనే సదుపాయం ఉంటుంది. అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ వీటిల్లో మనకి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. అవి వాటి వాడకం ద్వారా మనం అంటే అవే మనకి డిఫిబ్రిలేషన్ కూడా ఇచ్చేస్తాయి. ఆ కార్డియాక్ యాక్టివిటీ ఏదైతే మనకి ఇర్రెగ్యులర్గా ఉందో వాటిని రెగ్యులర్గా చేస్తుంది అది ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. దానివలన ఇంకొక 30% ఎక్స్ట్రా మనం పేషెంట్స్ని మనం బతికించుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ విచారకరమైన అంశం ఏంటంటే మన దేశంలో ఇంకా ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అనేవి మనకి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడా లేవు, ఓన్లీ హాస్పిటల్స్లోనే ఉంటాయి. కాబట్టి వీటి మీద కూడా మనకి ఈ అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ చూడండి యాక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ యూ హ్యావ్ టు అసెస్ ఈజ్ ద పర్సన్ మనకి ఎలా ఉన్నాడు ఏంటి, ఇది గాలి పీల్చుకుంటున్నాడా, పల్స్ ఉందా లేదా అనేది. దాని తర్వాత ఇమీడియట్గా ఎమర్జెన్సీ కాల్ చేయాలి. దెన్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఆల్మోస్ట్ 30 టైమ్స్ మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చుకుంటూ ప్రతి 30 చెస్ట్ కంప్రెషన్స్ తర్వాత 2 టైమ్స్ మనం మౌత్ బ్రీతింగ్ కానీ లేదా గాలికి మనం
రెస్పిరేషన్ అనేది అందించవలసి వస్తుంది. 30 చెస్ట్ కంప్రెషన్స్ తర్వాత మనం 20 బ్రీత్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఆనందాల ఉదయమే, కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండకపోవచ్చు. అనారోగ్యం ఎప్పుడు ఎలా మనల్ని దెబ్బతీస్తుందో తెలిసే అవకాశమే లేదు. ఎవరైనా స్పృహ తప్పి పడి ఉంటే ఇలా సాయం చేయండి. మీ చుట్టూ అంతా సురక్షితమేనని గమనించుకోండి. పడిన వ్యక్తి భుజం మీద గట్టిగా తట్టి పెద్ద గొంతుతో బావున్నారా అని అడగండి. ఆ వ్యక్తి స్పందించకపోతే వెంటనే జీవన్ యాప్ ద్వారా అంబులెన్స్ ని పిలవండి. పడిన వ్యక్తి ఛాతీ కదలికని బట్టి శ్వాస ఆడుతుందో లేదో గమనించండి. ఆ వ్యక్తి ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపించకపోతే వెంటనే సిపిఆర్ మొదలు పెట్టండి. మీరు బలంగా వాడగలిగిన చెయ్యి యొక్క అరిచేతి మడువు భాగాన్ని రొమ్ముటెముక మధ్య భాగానికి దిగువకి ఉంచి మీ రెండో చెయ్యిని ఆ చెయ్యి మీద ఉంచి వేళ్లని పెనవేసి పట్టుకోండి. మీ మోచేతులను వంచకుండా నిటారుగా ఉంచి మీ భుజాలు సరిగ్గా మీ చేతులపైకి వచ్చేలా పెట్టండి. 5 సెంటీమీటర్ల వరకు కిందకు పోయేలా నొక్కండి. 1 నిమిషంలో 100 నుంచి 120 సార్లు నొక్కండి. 30 సార్లు ఒత్తిన తర్వాత 2 సార్లు పడిపోయిన వ్యక్తి నోట్లోకి నేరుగా ఊపిరిని ఊదండి. పడిపోయిన వ్యక్తి నోటిని తెరవడానికి ఆ వ్యక్తి గడ్డాన్ని పట్టుకొని తలని వంచండి. ఆ వ్యక్తి ముక్కును మూసి సెకండ్కు ఒకసారి చొప్పున 2 సార్లు నోట్లోకి ఊపిరిని ఊది ఛాతి పొంగటాన్ని గమనించండి. ఇలా 30 సార్లు ఒత్తిన తర్వాత 2 సార్లు ఊపిరి ఊదుతూ ఉండండి. పడిన వ్యక్తి కదిలేదాకా లేదా అత్యవసర వైద్య సిబ్బంది వచ్చేదాకా ఇలా చేయండి. నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వడం ఇబ్బందికరమైతే ఏ అంతరాయం లేకుండా ఛాతి. ఇప్పుడు నేను మీకు ఈ సిపిఆర్ ప్రక్రియ అనేది ఏ రకంగా చేయొచ్చు అనేది బ్రీఫ్గా మీరు కూడా ఎవరైనా వాలంటీర్ చేస్తే మీకు నేర్పేయటం అనేది మీరు చూద్దరు. కానీ ఇది ఈ చెస్ట్ కంప్రెషన్ అనేది హీల్, ఈ ఆర్మ్ హీల్ అనేది ఇక్కడ ఉండాలి. దాని తర్వాత ఈ చెయ్యి మీద మనం ఇంకొక చెయ్యి సపోర్ట్ తీసుకొని నిమిషానికి 100 నుంచి 120 టైమ్స్ కంప్రెస్ చేయడం అనేది చేయాలి. ప్రతి 30 కంప్రెషన్స్ తర్వాత మనం 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ తర్వాత 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ కంప్రెషన్ చేసేటప్పుడు అట్లీస్ట్ 4 to 5 సెంటీమీటర్స్ చెస్ట్ కిందకి కంప్రెస్ అవ్వాలి. ఈ 4 to 5 సెంటీమీటర్స్ కంప్రెస్ అయినప్పుడు మనకి ఆ హార్ట్లో ఉన్న బ్లడ్ అనేది మిగతా అవయవాలకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో మనం అంబులెన్స్ కనుక అరైవ్ అయినట్టయితే అంబులెన్స్లో కనుక మనకి అడ్వాన్స్డ్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్ ఫెసిలిటీస్ కనుక ఉన్నట్లయితే మనం పేషెంట్ని ఆ సర్వైవల్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే యూజువల్గా ఏంటంటే 2 మినిట్స్ చేసిన తర్వాత మనం రొటేట్ అవ్వాలి. ఎందుకంటే కంటిన్యూస్గా మోర్ దెన్ 2-3 మినిట్స్ కన్నా కూడా ఏ ఒక్కళ్ళు చేయలేరు. కాబట్టి ఇది మనం పక్కా ఉన్న అటెండర్స్ కనుక గమనించి అగైన్ మనకి నెక్స్ట్ పర్సన్ రొటేట్ అవ్వడం ద్వారా మనం ఈ సిపిఆర్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 30 టైమ్స్ మనం కంప్రెషన్స్ ఇవ్వాలి, 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. మనం నిమిషానికి 100 నుంచి 120 టైమ్స్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ఆల్మోస్ట్ మనకి అంబులెన్స్ వచ్చేవరకు కూడా మనం ఈ ప్రక్రియ అనేది కంటిన్యూ చేయటం వల్ల ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది పేషెంట్స్ని మనం సేవ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్సు, అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిపిఆర్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే సమాజంలో ఉన్న అపోహలు ఏంటంటే అది చేయడం వల్ల మనం ఏమైనా హర్ట్ అవుతామా, మనం సేఫ్గా ఉంటామా, నా మీద ఏమైనా రేపు ఏమైనా మెడికల్ లీగల్ కేసులు ఏమైనా పెడతారా, ఇవన్నీ నేను చేయటం వల్ల ఇవన్నీ ఏంటంటే జనాల్లో ఉన్న అపోహలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా సిపిఆర్ కనుక మీరు చేసి మీరు కనుక సేవ్ చేయగలిగితే కనుక మీరు మీ జీవితంలో కాదు మీ సమాజంలో కూడా మీరు ఒక హీరోగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ ద డెమాన్స్ట్రేషన్. ఈ పేషెంట్ కనుక మీరు బతికిస్తే కనుక వాళ్ళని మేము సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్కి మేము హాస్పిటల్లో ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎకోకార్డియోగ్రఫీ, అదేవిధంగా 24 hours హోల్డర్ మానిటరింగ్, వాళ్ళకి ఏమైనా కరెంట్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత కొన్నిసార్లు యాంజియోగ్రామ్, ఏమైనా హార్ట్ అటాక్ వల్ల ఇవి రావటం జరిగిందా, అదేవిధంగా కొన్నిసార్లు కార్డియాక్ ఎంఆర్ఐ, గుండె కండరంలో ఏమైనా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి కానీ ఎరిథ్మోజెనిక్ ఆర్వీ డిస్ప్లేసీ అంటాం, అది కానీ ఏమైనా వచ్చిందా, దానివల్ల ఏమైనా వచ్చిందా. కొన్నిసార్లు ఇవన్నీ నార్మల్గా కూడా ఉండొచ్చు.
మనం కొన్నిసార్లు చాలా ఖరీదైన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఏంటి 3D మ్యాపింగ్ అంటాం. ఈ 3D మ్యాపింగ్ ద్వారా ఏంటంటే మనకి గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది ఈ 3D మ్యాపింగ్ ద్వారా. ఈ 3D మ్యాపింగ్ ద్వారా మనకి ఏమన్నా పేషెంట్కి ఇడియోపతిక్ వెంట్రుకల టాకీకార్డియా లాంటిది ఏమైనా వచ్చి కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగిందా, ఇవన్నీ కూడా మనం కొన్ని సందర్భాల్లో ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా మనం ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది రాకుండా చాలా వరకు గమనించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ప్రైమరీ చాలామందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మేము ప్రైమరీ యాంజియోప్లాస్టీ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు పేషెంట్ తట్టుకుంటాడా యాంజియోగ్రామ్ అని అడుగుతారు. పేషెంట్కి హార్ట్ అటాక్ మనకి ఈసీజీ ఎక్కువలో నిర్ధారణ అయినా కానీ మనం ఈసీజీ మనం ఆ బ్లాకులు కరగడానికి ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల బ్లాక్స్ అనేవి కరిగినాయా లేదా, కొన్నిసార్లు పేషెంట్కి నొప్పి తగ్గినా కానీ సైలెంట్గా మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంజియోగ్రామ్లో ఇంకా డీటెయిల్గా తెలిసి దాన్ని మనం ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా కనుక మనం బ్లాక్ క్లియర్ చేస్తే వాళ్ళ యొక్క పంపింగ్ సామర్థ్యం అనేది మెరుగయ్యి మనం ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా మనం కొంతమంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఈవెన్ ఫార్మింగ్ అగ్రికల్చర్ వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టైంకే వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ మజిల్ పంపింగ్ సామర్థ్యము దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి ఈజ్ ఫిట్ ఫర్ ఈవెన్ ఫార్మింగ్. అదేవిధంగా పేషెంట్ కనుక లేట్గా రావటం, ఈఎఫ్ కనుక తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం అందరం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్నవారు లేదా షుగర్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నా కానీ షుగర్ కంట్రోల్ లేని వారు, బ్లడ్ ప్రెషరు, స్మోకింగు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూకి ఏంటంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా డాక్టర్ గారి కన్సల్టేషన్ తర్వాత ఇప్పుడు మనకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో కాల్షియం స్కోర్ అనేది తెలుసుకుంటే కనుక మనం నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకు హార్ట్ అటాక్ వస్తుందా లేదా, మన సిటీ కాల్షియం స్కోర్ను బట్టి మనం మన బ్లాకేజెస్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చా అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు ఈ ఫిగర్లో సిటీ కాల్షియం స్కోర్ కనుక 0 ఉంటే మనకేమి ట్రీట్మెంట్ అవసరం లేదు. అదేవిధంగా సిటీ కాల్షియం స్కోర్ కనుక 1 to 100 ఉంటే మనం కొలెస్ట్రాల్ తగ్గే మందులు వాడుకోవాలి, స్టాటిన్స్. అదేవిధంగా సిటీ కాల్షియం స్కోర్ కనుక మోర్ దాన్ 100 ఉంటే మనం కొలెస్ట్రాల్ తగ్గే పిల్లలతో పాటు ఎకోస్ప్రిన్ కూడా వాడుకోవాలి, బ్లడ్ థిన్నర్. ఎకోస్ప్రిన్ అంటే బ్లడ్ థిన్నర్ కాబట్టి బ్లడ్ థిన్నరు ప్లస్ కాల్షియం కొలెస్ట్రాల్ తగ్గే టాబ్లెట్స్ వాడుకోవటం ద్వారా ఈవెన్ మనకి ఈ ప్రాథమిక దశలోనే ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం మన యొక్క రక్తనాళాల స్టేటస్ని కనుక మనం ముందే గమనించుకొని టాబ్లెట్స్ కనుక వాడుకుంటే కనీసం మనం ఫ్యూచర్లో ఈ బ్లాక్లు పెరగకుండా ఉండటమే కాదు, మనం అనవసరంగా యాంజియోప్లాస్టీ, అనవసరంగా బైపాస్ సర్జరీ వరకు వెళ్లకుండా మన గుండెని మనం కాపాడుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. మనందరం తెలుసు ఈ రోజుల్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మెడిసిన్స్, బెలూను, బైపాసు అంటే ఏంటంటే యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ. ఇక్కడ ఏంటంటే మనందరం గమనించుకోవాల్సింది మనం బైపాస్ సర్జరీ చేయించుకున్నా కానీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నా కానీ మెడిసిన్స్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటివి. ఈ బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ అనేది పైన ఉన్న ఫ్లెషే. కాబట్టి చాలామంది పేషెంట్లు ఏంటంటే యాంజియోప్లాస్టీ స్టెంట్ పెట్టించుకుంటారు, 6 months టాబ్లెట్స్ వాడి డాక్టర్ గారు నాకు బాగుంది ఇంకా నేను టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు కదా అంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఎకోస్ప్రిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడవలసి వస్తుంది. మీరు కనుక ఇవన్నీ ఇంత కష్టపడి డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కనుక ఆపినట్లయితే మనకి మళ్ళా కొత్తగా రక్తనాళంలో పుడుకులు రావటము, లేదా బైపాస్ చేసిన రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అవటము, లేదా స్టెంట్ లోపల బ్లడ్ క్లాట్ అవడం జరుగుతుంటుంది. మేము చెప్పినా కానీ ఈ రోజుల్లో చాలామంది పేషెంట్స్ వీటి మీద అవగాహన లేకుండా ఎందుకు మీరు డాక్టర్ గారు మా అందరూ తెలుసు కదా ఎందుకు మీరు ఇంత బల్లగుద్దినట్టు చెప్తున్నారు అని అడగచ్చు. ఈ రోజుకి కూడా మేము పేషెంట్స్ చూస్తూ ఉంటాం, పాపం వాళ్ళకి తెలియక మెడిసిన్స్ ఆపేస్తుంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనకి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అదేవిధంగా
ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ నుంచి కూడా ప్రజల్లో మనం అవగాహన కల్పించాలి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా ఈ డోర్ టు బెలూన్ టైం కానీ డోర్ టు నీడిల్ టైం అంటాం మేము. ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే మనకు హాస్పిటల్కి వచ్చిన తర్వాత డోర్ టు నీడిల్ టైము 30 మినిట్స్ ఉండాలి, డోర్ టు బెలూన్ టైము 90 మినిట్స్ ఉండాలి. అంటే ఏంటి, హాస్పిటల్కి హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రక్రియ అనేది 90 నిమిషాల్లో మనం ప్రారంభించి మనం బెలూన్ ద్వారా బ్లాక్ని క్లియర్ చేయాలి. అప్పుడే మనం మరణాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిస్తాము. ఒక హాస్పిటల్లో ఈవెన్ మిడ్ నైట్ మనకి అర్ధరాత్రి పేషెంట్ వచ్చినా సరే 90 నిమిషాల్లో కనుక మనం యాంజియోగ్రామ్ చేసి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ కనుక 90 నిమిషాల్లో కనుక మనం చేసినట్లయితే మన యొక్క గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం అనేది తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ గోల్డెన్ అవర్ అప్రోచ్ ద్వారా మనం చాలా వరకు మనం హార్ట్ అటాక్ పేషెంట్స్ని మనం ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి అవగాహన లేకపోవటం. చాలామంది పేషెంట్లు ఏంటంటే నాకు ఇంకా గ్యాసే డాక్టర్ గారు హార్ట్ అటాక్ కాదంటారు. వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సు ప్లస్ ఈ చేయకపోవటం వల్ల వచ్చే కన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలీదు. ఇంకా అనవసరంగా డాక్టర్ గారు టెస్టులు చేస్తారు, అనవసరంగా యాంజియోగ్రామ్ చేస్తారు, అనవసరంగా స్టెంట్లు పెడతారనే డాక్టర్ల మీద ఉన్న అపోహ. వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ రోజుకి కూడా మనం మిగతా దేశాలతో పోలిస్తే మనకి ఈ డోర్ టు బెలూన్ టైం కానీ గోల్డెన్ అవర్ అప్రోచ్ కానీ డోర్ టు నీడిల్ టైం కానీ మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం చూసాము అమెరికా లాంటి దేశాల్లో పేషెంట్ ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. హార్ట్ అటాక్ వస్తే ఎయిర్ లిఫ్ట్ చేసి మనకి వెంటనే ఈవెన్ ఎమర్జెన్సీ కూడా తీసుకెళ్ళరు, డైరెక్ట్గా క్యాథ్ తీసుకెళ్ళిపోతారు. ఈవెన్ అక్కడ అంబులెన్స్లో ఈసీ తీస్తారు, డైరెక్ట్గా పేషెంట్ క్యాథ్ ల్యాబ్కి వెళ్ళిపోతారు. ఈవెన్ ఎమర్జెన్సీ రూమ్ కూడా వెళ్ళరు హార్ట్ అటాక్ పేషెంట్. ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది అనేది అభిప్రాయం. ఇక్కడంటే మనకున్న సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పటికీ కూడా చాలా లేట్ అవ్వడం జరుగుతుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ట్రీట్మెంట్ డిలేడ్ ఈజ్ ట్రీట్మెంట్ డినైడ్. మనం టైం వేస్ట్ చేయకుంది కూడా మనం ఆ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆధునాతనమైన చికిత్సా పద్ధతుల వల్ల మనం ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కనుక గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గి ఈఎఫ్ కనుక 30% కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సడన్ కార్డియాక్ డెత్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వచ్చే రిస్క్ ఎక్కువ. వాళ్ళ కనుక పంపింగ్ కనుక ఇంప్రూవ్ అవ్వకపోతే మనం ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ అంటాం. ఈ ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ని మనం చిన్న కోత ద్వారా మనం ఈ అమర్చడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే మన యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఒక గన్మెన్ లాగా మనం మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ పల్స్ రేటు తగ్గుతుందో మనకి పల్స్ రేటు పెంచుతుంది. ఎప్పుడైతే పల్స్ రేటు ఎక్కువ సార్లు కొట్టుకుంటుందో మనకి అప్పుడు దాన్ని రివర్ట్ చేయటము, అదేవిధంగా షాక్ ఇవ్వటము జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ గుండె వీక్గా ఉన్నవాళ్ళు ఈ ఐసీడీ ఇంప్లాంటేషన్ ద్వారా మనం సడన్గా చనిపోకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా చాలా కార్డియాక్ కండిషన్స్ హార్ట్ అటాక్ కాకుండా ఇందాక మీకు చెప్పాను హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఎస్పెషల్లీ జెనెటికల్గా రావచ్చు. అందరూ కూడా ఎస్పెషల్లీ విగరస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానీ ప్రొఫెషనల్ పీపుల్ కానీ ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి బేస్ లైన్ టెస్టులు ఈసీజీ ఎకో కార్డియోగ్రామ్ ద్వారా మనకి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో జన్యుపరంగా హార్ట్ అటాక్ ఈ సడన్ కార్డియాక్ చనిపోయిన వాళ్ళు కూడా మనం ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిని మనం వ్యాధి నిర్ధారణ చేయడం, అదేవిధంగా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా మనం మరణాల సంఖ్య అనేది తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు ఎరిథ్మోజెనిక్ ఆర్వీ డిస్ప్లేసియా అంటాం. ఈ ఎరిథ్మోజెనిక్ ఆర్వీ డిస్ప్లేసియా అంటే ఏంటంటే ఈ రైట్ వెంట్రికల్ లోపల ఆ మజిల్ టిష్యూలో ఫ్యాటీ టిష్యూ వచ్చేస్తుంది. ఈ ఎరిథ్మోజెనిక్ ఆర్వీ డిస్ప్లేసియా ఉన్న వాళ్ళు కూడా సడన్గా చనిపోతారు. వీళ్ళకి కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిఫరెన్స్ వస్తాయి. వీళ్ళను కూడా మనం ఈసీజీ ఎకో కార్డియోగ్రాము కార్డియాక్ ఎంఆర్ఐ ద్వారా ఈ ఎరిథ్మోజెనిక్ ఆర్వీ డిస్ప్లేసియాని మనం డయాగ్నోసిస్ అనేది చేయడం, తద్వారా ట్రీట్మెంట్ ద్వారా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు హార్ట్ స్ట్రక్చరల్గా నార్మల్గా ఉంటుంది కానీ ఎలక్ట్రికల్గా డిఫరెన్స్ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రోగడా సిండ్రోమ్. ఈ బ్రోగడా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా కానీ సడన్గా కన్నా చనిపోయి వాళ్ళకి ఎకో కార్డియోగ్రామ్ టెస్టు కార్డియాక్ ఎంఆర్ఐ కనుక నార్మల్గా ఉన్నట్టయితే వీళ్ళని మనం ఈ బ్రోగడా సిండ్రోమ్ ఉందా, వీళ్ళు ఈ బ్రోగడా సిండ్రోమ్ వల్ల ఏమన్నా ప్రాణాపాయం వచ్చిందా, వీళ్ళు కూడా ఈ నెక్స్ట్ సిబ్లింగ్స్ కూడా
ఏమైనా సడన్గా చనిపోవచ్చా? ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూశారు ఈ బ్రోగడా సిండ్రోమ్లో ఈసీజీ ప్యాటర్న్స్ అనేవి, ఎస్టీ ఎలివేషన్స్ V1 V3 రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉంటుంది. వీళ్ళకి కూడా పాలిమార్ఫిక్ వెంట్రుకులర్ టాకికార్డియా ఇవన్నీ కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మీరేంటంటే ఒక కార్డియాలజిస్ట్ దగ్గర పర్యవేక్షణలో ఉంటేనే ఈ పేషెంట్కి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, బ్రోగడా సిండ్రోము, ARVD, అదేవిధంగా క్యాటకాలమైనర్జిక్ పాలిమార్ఫిక్ VT అంటాము. ఇవన్నీ కూడా చాలా అరుదైన డిసీజెస్. బట్ మనం ప్రాక్టీస్లో మనకి రాదు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏదైనా సరే పేషెంట్ కనుక సడన్ కార్డియాక్ ఇష్యూ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ హిస్టరీ వీళ్ళందరినీ కూడా మనం ఈసీజీ, ఎకోకార్డియోగ్రాము వీటన్నిటి ద్వారా కూడా మనం ఈ వ్యాధుల్ని నిర్ధారణ చేయవచ్చు. కొన్ని దేశాల్లో ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే ముందు కంపల్సరీ యూరోపియన్ కంట్రీస్లో ఈసీజీ అనేది కంపల్సరీ తీయించుకోవాలి. ఎందుకంటే ఈసీజీలో కొన్నిసార్లు మనం నేను ఇందాక చెప్పిన డిసీజెస్ కానీ కొన్నిసార్లు మనం డయాగ్నోస్ చేయొచ్చు. చూడండి, ఈ యంగ్ పీపుల్లో అయితే ఈ స్పోర్టింగ్ యాక్టివిటీ అనేది 2.5 times ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ కార్డియాక్ డెత్ యంగ్ పీపుల్లో కూడా. అదే విధంగా ఓల్డ్ పీపుల్లో కాంపిటేటివ్ స్పోర్ట్స్ కనుక వాడితే వాళ్ళలో 5% రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ స్పోర్టింగ్ యాక్టివిటీ కానీ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కానీ ఎక్కువగా వాడతారో వాళ్ళందరూ కూడా మనం కంపల్సరీగా ఒక బేస్ లైన్ ఈసీజీ, వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజ్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఎకోకార్డియోగ్రామ్లో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మనం ఈ స్టెనోస్ ఎగ్జర్షన్ చేసే ముందు మనం రూల్ అవుట్ చేసుకోవటం వల్ల ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరికి మనం ఏ టెస్ట్ చేయాలి, ఎవరికి ఈసీజీ చేయాలి, ఎవరికి ఎక్కువ చేయాలి, ఎవరిని ఫర్దర్గా మనం టెస్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కొన్ని దేశాల్లో సమాజంలో చేస్తారు. కానీ మన దేశంలో రిసోర్సెస్ లేకపోవడం వల్ల అందరికీ కూడా మనం చేయలేకపోతున్నాము. కానీ ఫ్యామిలీ హిస్టరీలో కనుక సడన్ కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళ మటుకి ఈ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకుంటే వాళ్ళని కూడా మనం కోల్పోకుండా ఉండటం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూశారు ఈవెన్ ఎకోకార్డియోగ్రాఫ్ అనేది చాలా కాస్ట్ తక్కువ. ఈసీజీ ఇవన్నీ కూడా బేసిక్ టెస్టులని మనం చేయించుకోవడం అనేది మంచిది. ఇక్కడ కనుక ముఖ్యంగా గమనిస్తే ఈవెన్ ఇప్పుడు సమాజంలో ఈ స్క్రీనింగ్ చేయటం ద్వారా చాలా వరకు మనం ఈ కొన్ని దేశాల్లో ఈవెన్ లీగల్గా కూడా కంపల్సరీ చేయాలి. మెడికల్ లీగల్గా కూడా ఈ స్పోర్ట్స్ ఆడే వీళ్ళల్లో మెడికల్ లీగల్గా కూడా వాళ్ళు ఈసీజీ ఇవన్నీ కూడా చేయాలి. అండ్ ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఆ సర్వైవర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం చాలా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము రీసెంట్గా ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి గుండె వీక్గా ఉన్న వాళ్ళకి డిఫిబ్రిలేటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఆయనకి 15 times షాక్ వచ్చింది. హాస్పిటల్కి రీచ్ అయ్యాడు, సేవ్ చేయగలిగాము. కానీ ఆయనకి ఆ షాక్ మళ్ళా వస్తుంది అనే భయంతో ఆయనకి సైకాట్రీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ నాకు షాక్ వస్తుందేమో ఇంటికి వెళ్తే. ఆ షాక్ అనేది ఏంటంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఆయన లైఫ్ సేవ్ చేయగలిగాము. కాకపోతే ఇట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఫర్దర్గా రాకుండా మనం ట్రీట్మెంట్ చేయాలి. బీటా బ్లాకర్స్ వాడటం ద్వారా అయితేమి, యాస్పిరిన్ వాడటం ద్వారా అయితేమి మనం దాన్ని ప్రివెంట్ చేయాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ని మనం స్క్రీన్ చేయాలి. మిగతా దేశాల్లో అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి సపరేట్గా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాలంటీర్సు వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళనే ఏ విధంగా మనం ఏమేమి టెస్టులు ఆ గ్రూప్లో కనుక మనం జాయిన్ అయితే సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్స్ గ్రూప్ ఏ విధంగా అయితే ఆల్కహాల్ మానేయాలనుకున్నప్పుడు మనకి ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్ ఉందో అదేవిధంగా సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్స్ ఆ గ్రూప్లో కనుక మనం జాయిన్ అవ్వటం వల్ల ఏంటంటే మనం ఇంకా మోటివేట్ అవ్వటం కానీ మన హెల్త్ గురించి మనం అవేర్నెస్ చేసుకోవటం కానీ అదేవిధంగా మనం జాగ్రత్తలు తీసుకోవటం కానీ చేయడం జరుగుతుంది. యాజ్ ఏ డాక్టర్గా నేను ముఖ్యంగా ఇందాక సమరంగా చెప్పారు గుండె జబ్బుల విషయంలో అందరికీ కూడా ప్రాథమిక అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు మనం రాకుండా ఉండటానికి ఎక్కువ టైం కేటాయించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే గుండె జబ్బులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మరణం సంభవించవచ్చు. అదేవిధంగా మనం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి రావచ్చు. కానీ ఈ జబ్బులు రాకుండా కనుక మనం నివారించగలిగితే అప్పుడే మనం ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. కాకపోతే ఈ రోజుల్లో మనం చూసాము చాలామంది పేషెంట్లు కూడా
డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదు? డోస్ పెంచండి. ఎక్కువ పిల్స్ మీద ఆధారపడుతున్నారు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానంలో మార్పుల మీద ఎక్కువ మంది డిపెండ్ అవ్వట్లా. అంటే ఏంటి, ఈ షుగర్ కంట్రోల్కి మనందరికీ తెలుసు ఏ విధంగా జీవనశైలిలో మార్పులు కానీ వ్యాయామం కానీ ఇంపార్టెంట్. కానీ ఇవి పాటించకుండా ఎక్కువ మంది కూడా ఈ పిల్స్ అనేవి తీసుకోవడం ద్వారా మనం ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ లేకుండా మనం టాబ్లెట్స్ ఒక్కదాని మీదనే మనం డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మనందరికీ తెలుసు ఈ హార్ట్ అటాక్స్ రావడం వాళ్ళకి ముఖ్య కారణాలు ఈ రోజుకి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు కంట్రోల్ లేకపోవటం, స్మోకింగు, ఒబేసిటీ, డయాబెటీస్ కంట్రోల్ లేకపోవటం, శారీరక శ్రమ, క్రమబద్ధమైన శారీరక శ్రమ లేకపోవటం, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు. దీనికి తోడు మనకి జన్యుపరమైన కారణాలు. ఎస్పెషల్లీ మాకు మెడికల్ టెర్మినాలజీలో షుగర్ 10 సంవత్సరాలు కనుక దాటినట్లయితే వాళ్ళకి డెఫినెట్గా బ్లాకేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి షుగర్ ఎక్కువ రోజులు ఉన్న పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్తో సమానంగా మనం జాగ్రత్తలు పాటించాలి అనేది మీకు ఇవాళ నేను ఇస్తున్న టేక్ హోమ్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. షుగర్ కనుక 10 సంవత్సరాలు దాటితే మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఏ విధంగా జాగ్రత్తగా ఉంటారో అదేవిధంగా హార్ట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 80% ఈ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ఈజ్ ఈక్వలెంట్ టు హార్ట్ డిసీజ్ అనేది మనకి స్టేట్మెంట్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్టేట్మెంట్. డయాబెటీస్ ఈజ్ ఈక్వలెంట్ టు ద హార్ట్ అటాక్. కాబట్టి ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్ కూడా వాళ్ళ యొక్క HbA1c లెవెల్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చాలామంది ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుంటారు, మనకు కంట్రోల్ ఉందనుకుంటారు. కానీ కొంతమందికి 2 టాబ్లెట్స్, కొంతమందికి 3 టాబ్లెట్స్ అవసరం అవుతాయి. ముఖ్యంగా మనం ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నాం అనేది ముఖ్యం కాదు, అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ముఖ్యం. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజుకి కూడా హార్ట్తో పాటు ఈ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం పేషెంట్స్ను కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. మనం ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అంటాం. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కనీసం 2-3 కేజీలు వెయిట్ తగ్గినా కానీ 10 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అదేవిధంగా డైట్ మనందరం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ నిల్వ పచ్చళ్ళు తీసుకునే సంస్కృతి బాగా ప్రతి ఇంట్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఈ సాల్ట్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ ప్రెషరు, తద్వారా ఈవెన్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, పక్షవాతం కేసులు కూడా రోజు రోజుకి మన సమాజంలో పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా క్రమబద్ధమైన వ్యాయామం, ఎస్పెషల్లీ ఇక్కడ మనం అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ కనుక 40 ఇంచెస్ కనుక ఎక్కువ ఉన్నా కానీ, లేదా ఉమెన్లో అయితే 35 ఇంచెస్ కనుక ఎక్కువ ఉన్నా కానీ డెఫినెట్గా మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో ఏంటంటే మనకి ఇక్కడ చూశారు 2 రకాల ఉపకాయం ఉండొచ్చు. ఒకటేమంటామంటే పియర్ షేప్డ్ ఒబేసిటీ అంటాము, ఇంకొకటి యాపిల్ షేప్డ్ ఒబేసిటీ అంటాం. అంటే ఏంటంటే ఈ యాపిల్ షేప్డ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. అంటే ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ కూడా పొట్ట చుట్టూ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా ఏంటంటే నడుము చుట్టూ అక్యుములేట్ అవుతుంది. ఈ ఫ్యాట్ పొట్ట చుట్టూ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క కొలెస్ట్రాల్ ఏమైనా ఉందో మనం చెక్ చేయించుకోవాలి. మనం LDL కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ <100 మిల్లీగ్రామ్స్ ఉండాలి సమాజంలో. అయితే అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కానీ, అదేవిధంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి LDL కొలెస్ట్రాల్ <70 ఉండాలి, ఇంకా తక్కువ ఉండాలి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పెట్టుకున్న వాళ్ళకి, బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఎంత తక్కువ LDL కొలెస్ట్రాల్ ఉంటే అంత మంచిది. ఇవి లేని వాళ్ళకి మినిమం <100 మిల్లీగ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ అని రావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావచ్చు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నా కానీ. ఎస్పెషలీ మనందరం చూస్తూ ఉన్నాం, ఎస్పెషలీ డైటరీ హ్యాబిట్స్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా ఏంటంటే మన రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీ, చిన్నపిల్లలే చాలా వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. ఎస్పెషల్లీ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, మనం తినే బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నీ ఏంటంటే ఐస్ క్రీమ్స్, డోనట్స్, ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్.
ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ ఏంటంటే ఆల్రెడీ ఆయిల్ని రీబాయిల్ చేయటం ద్వారా ఆయిల్ యొక్క ఇంటిగ్రిటీ పోయి ఇవన్నీ కూడా మనకి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఇది ఎక్కువగా డేంజరస్గా అవుతుందన్నమాట మన బాడీకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంతవరకు ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్కి వీటికి సంబంధించిన ఈ జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫిష్ తీసుకోవటం మంచిది. ఫిష్లో ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫిష్లో ఏంటంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మనకి గుండె జబ్బు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం వీలైనంతవరకు మిల్క్ ప్రొడక్ట్స్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ వీలైనంతవరకు చికెను మటను అవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ చికెన్ తీసుకున్నట్టయితే స్కిన్లెస్ చికెన్ కానీ లీన్ మీట్ కానీ మిల్క్ అయితే టోన్డ్ మిల్క్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్యాటీ కంటెంట్ అనేది తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అందరూ పాటించాల్సింది రోజుకి 4 నుంచి 5 సార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇదొకటి మన భారతదేశంలో లేని సంస్కృతి. ఎక్కువ మంది ఏంటంటే జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువ సార్లు తీసుకుంటారు. కనీసం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ సార్లు తీసుకుంటే ఏమైందంటే మనకి ఈ వెజిటబుల్స్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటే ఏమైందంటే ఫైబర్ రెడ్యూసెస్ ద కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్. కాబట్టి హై ఫైబర్ డైట్ తీసుకోవటం వల్ల మనం మన బ్లడ్ కొలెస్ట్రాల్ని నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా హై ఫైబర్ డైట్ తీసుకోవటం వల్ల మన గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి కానీ ఇవన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా లాస్ట్ ఏంటంటే స్ట్రెస్. మనందరం చెప్తూ ఉంటాం, డాక్టర్ గారు నాకు చాలా ఒత్తిడిగా ఉంది, అందుకే నేను సిగరెట్లు తాగుతున్నాను, ఆల్కహాల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. కానీ మన అందరం స్ట్రెస్ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింగ్స్కి అలవాటు పడిపోతున్నాం. అంటే ఏంటి, స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, మితిమీరిన మిడ్ నైట్ బిర్యానీస్ తినటం, ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ ఉండటం వల్ల మనం అదే కాకుండా స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ అదేవిధంగా ఫ్రెండ్స్తో కలిపి మనం గేమ్స్ ఆడుకోవడం ద్వారా ఏంటంటే మనం ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం ద్వారా మనం గుండెపోటు రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా స్మోకింగ్ ఏ రూపంలోనైనా తీసుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాథమిక ఈ కనుక గమనిస్తే మనం చాలా వరకు కూడా మన సమాజంలో గుండెపోట్ల యొక్క ఇన్సిడెంట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హార్ట్ అటాక్కి సడన్ కార్డియాక్ అరెస్ట్కి మధ్య వ్యత్యాసం ఏంటి, సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏంటి, దీన్ని మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా ఏ విధంగా మనం పేషెంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా హాస్పిటల్కి ఎంత తొందరగా వెళ్ళాలి, మనం ఏ ప్రక్రియ ద్వారా మన జబ్బుని నయం చేసుకోవచ్చు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను వివరించడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఆ ఫేస్బుక్ లైవ్లో మీరు అడగొచ్చు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వాసవ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీమన్నారాయణ గారు చాలా చక్కగా చెప్పారు. మొత్తం గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఆకస్మిక మరణాలు ఎందుకు వస్తాయి, వాడు రాకుండా ఎలా చేసుకోవచ్చు, ఆకస్మికంగా మరి గుండె అయిపోతే ఏ రకంగా మరి రివైవ్ చేసుకోవాలి, సిపిఆర్ టెక్నిక్ ఎలా తెలిసి ఉండాలి, అలాగే అసలు మన జీవనశైలి ఎంత చక్కగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి, వ్యాయామం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ కూడా మనం ఆచరించేట్లేదు. జీవనశైలిని చక్కగా ఉంచుకుంటే మనకి ఏమి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అసలు మనంతా మన జీవన శైలి మీదే ఉంది. అంటే మన లైఫ్ జీవితాన్ని ఏ రంగా చక్కగా అనుభవిస్తున్నాం, ఆరోగ్యకరంగా ఉంచుకుంటున్నామని. అంచేత ఆ రంగా వింటలేదు. అలాగే సిపిఆర్ మన ప్రతి ఒక్కరికి తెలియాలండి, అది మా చెబుతున్నాను. ఎందుకంటే మరి ఇటీవల కాలంలో మొట్టమొదటి డాక్టర్ చెప్పారు, మన భారతదేశంలో అయితే డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది, హైపర్ టెన్షన్ క్యాపిటల్ అయిపోయింది, ఒబేసిటీ క్యాపిటల్ అయిపోయింది, కొలెస్ట్రాల్ క్యాపిటల్ అయిపోయింది. దేనికి క్యాపిటల్ కాదు, అన్నిటికీ క్యాపిటల్ అయిపోయింది మంది. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ కారణం అవుతుంది. షుగర్ ఉన్న హార్ట్ అటాక్, బీపీ ఉన్న హార్ట్ అటాక్ కారణం తీస్తుంది, కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ కారణం అవుతుంది. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనం మొత్తం అవుతాయి కనుక వీటన్నింటిలో జాగ్రత్తగా ఉండి కానీ రోజు వ్యాయామం కావాలి, ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, జంక్ ఫుడ్ పనికిరాదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అంచేత ఆ రంగం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని చక్కని అలవాట్లతో చక్కని ఉంటే చాలా బాగుంటుంది. సిపిఆర్ మాత్రం చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మేము అందుకే నేను ఎన్టీఆర్ జిల్లాకి రెడ్ క్రాస్కి చైర్మన్గా ఉన్నాను. దాంతో ఏం చేశారంటే 1000 మంది వాలంటీర్స్ ఉన్న కాలేజీలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 1000 మందిని నేను స్ట్రాంగ్గా వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చాను. సిపిఆర్ వాళ్ళ క్యాంపులు వెళ్ళి వీళ్ళకి ఇంటింటికి సిపిఆర్ స్లోగన్తో. ఇంట్లో ఏదో మీకు నాకు తెలిసే కాదు, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ పక్కన ఎప్పుడైనా ఆటోకి సడన్గా పడిపోతే పక్కన వాడు ఇమ్మీడియట్గా చేయాలి. ఎక్కడో 108 ఫోన్ చేసి అక్కడికి లేకపోతే ఆపలేదు. విత్ 3 to 4 minutesలో మనం చేయాలి. అది చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేసి ఇప్పుడు దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 8 లక్షలు 10 లక్షల మంది దాకా మేము ఇటు ట్రైనింగ్ చేసాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. మొత్తం అందరికి ఇంటింటికి సిపిఆర్ చెప్పి అలా చేయడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి జిల్లాలో ప్రతి చోట ప్రతి వాళ్ళు చేయాలి. ప్రతి వాళ్ళు మనకు ఎన్నో రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు చేయాలి. ఆ రకంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందరూ చేసేటైతే ఒక పక్క సడన్ కార్డియాక్ డెత్ను నివారిస్తాం. అలాగే మనకి గుండె గురించి సరైన అవగాహన కలిగిస్తాం, షుగర్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, వీటన్నిటి గురించి చక్కని అవగాహన కలిగిస్తాం. కేవలం లైఫ్ సేవ్ చేయడానికి ఆటోమేటిక్గా చక్కని కూడా హెల్త్ గురించి సరైన అవగాహన కలిగిస్తాం. ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికే మాటల్లో కాదు, చేతల్లో మనం చూపించాలి. ఇవన్నీ డాక్టర్ గారు ఎక్సలెంట్గా చెప్పారు. డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఫ్యాంటాస్టిక్. మీ యొక్క స్పీచ్ మాత్రం చాలా బాగా ఉంది. ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యేకంగా ఒకరు మాత్రం ఒక క్వశ్చన్ పోజ్ చేశారు. అదేంటంటే, హై సార్, కెన్ యూ టెల్ మీ ది ఎమర్జెన్సీ మెడికేషన్స్ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ అని చెప్పారు. అంటే మన ఇంతవరకు మనం ప్రివెంటివ్ చెప్పారు, ఎమర్జెన్సీ మెడికేషన్ హార్ట్ అటాక్ అని కామన్ మ్యాన్కి కూడా ఎలాగైనా అవగాహన కావాలనేది చెప్పమని కోరారు. తక్కువ వాళ్ళు ఎవరందరూ ఎప్రిసియేషన్ ఉంది, కానీ తగిన దీంట్లో మాత్రం ఎమర్జెన్సీ చెప్పమని వాళ్ళు కోరారు. దాటిగా చెప్పాల్సిన కోరుతున్నాను. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది కనుక ఆ నొప్పి కనుక ఫస్ట్ అది గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అనేది అవగాహన కలిగి ఉండాలి. అది కనుక గుండె నొప్పి కనుక అనిపిస్తే కనుక మనం డిస్ప్రిన్ టాబ్లెట్, ఎకోస్ప్రిన్ కన్నా కూడా డిస్ప్రిన్ టాబ్లెట్ అనేది మనం చప్పరించడం ద్వారా మనం ఈ బ్లడ్ క్లాట్ అనేది డిజాల్వ్ అవ్వడానికి ఈ డిస్ప్రిన్ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ఏంటంటే మనం స్వాలో చేసినప్పుడు మనకి అబ్జార్ప్షన్కి టైం పడుతుంది. అదే కనుక డిస్ప్రిన్ అయితే కనుక మనకి వెంటనే ఆ బ్లడ్ లెవెల్స్ అనేవి రీచ్ అవుతాయి. కాబట్టి మనకి అవైలబుల్గా ఉంటే కనుక డిస్ప్రిన్ టాబ్లెట్, అవైలబిలిటీ కనుక లేకపోతే కనుక ఎకోస్ప్రిన్ టాబ్లెట్ అనేది ఇమీడియట్గా తీసుకోవాలి. ఒకవేళ మనకి బ్లడ్ ప్రెషర్ కనుక బాగా ఉండి ఒళ్ళు చల్లబడిపోవటం అట్లాంటివి కనుక లేకపోతే సార్బుట్రేట్ టాబ్లెట్ మనం హాఫ్ టాబ్లెట్ 4 కింద పెట్టుకొని మనం చప్పరించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సార్బుట్రేట్ టాబ్లెట్ వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మేము కొంతమంది పేషెంట్ చూసాము, కండరాల నొప్పికి సార్బుట్రేట్ టాబ్లెట్ పెట్టుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయి హాస్పిటల్కి రావడం అనేది చూసాం. కాబట్టి ఈ సార్బుట్రేట్ టాబ్లెట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా మనం రెస్ట్లో ఉండాలి. ఎందుకంటే నిల్చుంటే ఒకసారి పోస్టరల్ హైపోటెన్షన్ వస్తుంది. అదేవిధంగా మనం సార్బుట్రేట్ టాబ్లెట్ కనుక పెట్టుకొని కనుక నొప్పి తగ్గకపోతే కనుక ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. మనకి ఇంట్లో కనుక కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కనుక రోస్వాస్టాటిన్ 40 mg కానీ, అట్రోవాస్టాటిన్ టాబ్లెట్ కానీ, అదేవిధంగా క్లోపిడోగ్రిల్ టాబ్లెట్ బ్లడ్ థిన్నరు, అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి క్లోపిడోగ్రిల్ టాబ్లెట్ కూడా ఈ బ్లడ్ థిన్నర్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ బ్లడ్ థిన్నరు, కొలెస్ట్రాల్కి రోస్వాస్టాటిన్ కానీ, అట్రోవాస్టాటిన్ కానీ, తర్వాత మనం ఆ బ్లడ్ ప్రెషర్ని బట్టి సార్బుట్రేట్ టాబ్లెట్ ప్రాథమికంగా మనం తీసుకోవడం వల్ల మనకి అంబులెన్స్ వచ్చే లోపల కొంత ఫస్ట్ ఎయిడ్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇక మరి ఇంతకంటే ఎవరు ఫేస్బుక్లో అడగలేదు. మరి ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవలసిన కోరుతాను. డాక్టర్ గారు చెప్పింది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ మారు గారు అందరూ చేస్తారు. డాక్టర్ శ్రీమన్నారాయణ గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. మన సడన్ హార్ట్ అటాక్స్ అన్నవి మనం చూస్తున్నాము, అది ఏ రకంగా మనం నివారించుకోవచ్చు, ఇవన్నీ సిపిఆర్ గురించి. మా ఫ్యామిలీలోనే మా బావగారిని మేము సిపిఆర్ చేసి రక్షించుకున్నాం. అదే ఆయన తర్వాత 7 సంవత్సరాలు బతికారు సిపిఆర్తో. అందుకని సిపిఆర్ అంది ప్రతి ఒక్కరికి రావాలి.
వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాలు తెలుసుకోండి. డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంత వివరంగా ఇన్ని విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.